Hi friends, this is Shiva and welcome back to my channel. Friends, మనం ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ఏదైతే Realme 7 ఉందో నేను ఒక 4 డేస్ నుంచి అది యూస్ చేస్తున్నాను. సో మేబీ ఇది నా దగ్గర ఉండకపోవచ్చు, అందుకనే దీంట్లో ఉన్న కొన్ని ప్లస్లు మైనస్లు అయితే నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. సో ఇది ఫుల్ రివ్యూ లెక్కలో తీసుకోవద్దు. సో ఇది కొన్ని ప్లస్లు నాకు నచ్చనివి వాటి గురించి అయితే మాట్లాడతాను. సో ఒక ఫోన్ అయితే ఒక 4 డేస్లో మనం కొన్ని ప్లస్లు మైనస్లు అయితే అబ్జర్వ్ చేయొచ్చు, కానీ ఫుల్ రివ్యూ అయితే ఇంకా కొంచెం అనలైజ్ చేయాలి. సో ఇన్డెప్త్గా చూడాలి. సో కాబట్టి నేను దీంట్లో ప్లస్లు మైనస్లు కొనొచ్చా కొనకూడదా వాటి విషయాల గురించి అయితే నేను ఈ వీడియోలో మాట్లాడతాను. సో ఎవరికైనా వీడియో ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే సిరామిక్ మ్యాట్స్ కావాలంటే బయింగ్ లింక్ అయితే డిస్క్రిప్షన్ ఉంది, అక్కడి నుంచి అయితే మీరు బై చేసుకోవచ్చు అనమాట. అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి. ఫ్రెండ్స్, మనకి ఇదైతే ఫస్ట్ దీని ఫోన్ అవైలబిలిటీ వచ్చేసి ఇది ఫ్లాష్ షేర్లో దొరుకుతుంది. కాస్ట్ అయితే మనకి 15,000 6GB 64GB ర్యామ్ మోడల్ అయితే వస్తుంది. అలాగే మనకి దీంట్లో ఇంకొక మోడల్ వచ్చేసి ఇంకొంచెం 2000 ఎక్స్ట్రా అయితే పడుతుంది. సో అది 8GB ఉంటుంది, 3000 దాకా పడుతుంది, 2000 కాదు. సో ఇప్పుడు మనం దీంట్లో ప్లస్ల గురించి మాట్లాడుకుందాం. సో ప్లస్ల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే నేను అబ్జర్వ్ చేసిన వాటిలో ఫస్ట్ ప్లస్ వచ్చేసి దీనికి ఎస్ఓసి అని చెప్పొచ్చు, దీని ప్రాసెసర్ అని చెప్పి G95 ప్రాసెసర్ మాత్రం చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట పర్ఫార్మెన్స్. కాకపోతే కొంచెం హీట్ జనరేట్ చేస్తుంది. సో మీడియాటెక్ ప్రాసెసర్స్ అనేటివి కామన్ హీట్గా జనరేట్ చేస్తాయి కామన్గా. కాకపోతే మరీ ప్రీవియస్ Realme 6 వాటిలో జనరేట్ చేసిన అది హీట్ అయితే కాదనమాట. ఇంకా రెండో విషయం వచ్చేసి దీంట్లో నాకు బాగా నచ్చింది డిస్ప్లే. దీని డిస్ప్లే ఏదైతే ఉందో సో డిస్ప్లే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇది మనకి 90Hz సూపర్ స్మూత్ డిస్ప్లే అయితే వస్తుంది. అలాగే దీంట్లో 120Hz వరకు మనకైతే టచ్ శాంపిల్ రేట్ అయితే ఉంది. సో డిస్ప్లే అయితే చాలా బాగుంది. స్మూత్ స్క్రోలింగ్ ఆప్షన్ ఉంది, మనకి ఆటోమేటిక్గా రీఫ్రెష్ అంటే అదే కంట్రోల్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. సో స్క్రోలింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది. స్క్రోల్ చేస్తున్న మనకి ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది అనమాట. సో అలాగే డిస్ప్లే వ్యూవింగ్ యాంగిల్స్ కానీ క్వాలిటీ కానీ చెప్పుకునే విధంగా ఉంది. సో డిస్ప్లే కూడా దీనికి ఒక ప్లస్ అయితే అవుతుందన్నమాట. సో కంపేర్ టు ఆ బడ్జెట్లో ఉన్న మొబైల్స్తో కంపేర్ చేస్తే. సో నెక్స్ట్ నాకు నచ్చింది వచ్చేసి దీంట్లో దీని యొక్క ఫ్రంట్ క్యామ్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ క్యామ్ అయితే ఆశించిన విధంగానే పర్ఫామ్ అయితే చేస్తుంది, పర్వాలేదు. ఫ్రంట్ క్యామ్కి అయితే మనం మంచి మార్క్స్ ఇవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ దీంట్లో నాకు నచ్చింది 30W డాట్ ఛార్జర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ బాక్స్ వాళ్ళు బాక్స్లోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అది కూడా మనకి మంచి ఛార్జింగ్ పర్లేదు, బాగానే చేస్తుంది. సో మంచిగానే ఛార్జ్ అయితే అవుతుంది. తెలిసిన దగ్గర ఇంతకుముందు Realme 6లో ఉన్నట్టే పెద్దగా అయితే ఏముండదు. సో మంచిగానే మనకైతే ఛార్జింగ్ అయితే ఇస్తున్నాం. 30W డాట్ ఛార్జర్. వీళ్ళు హీటింగ్ కోసం అయితే స్పెషల్గా దీంట్లో ఒక హీటింగ్ సిస్టమ్, హీట్ని కంట్రోల్ చేయడానికి ఒక స్పెషల్ సిస్టమ్ అనేది దీంట్లో జనరేట్ చేసామని చెప్తున్నారు. సో అందువల్ల అయితే ఛార్జింగ్ పెడుతున్నా కూడా పెద్ద హీట్ అయితే ఇది జనరేట్ అయితే చేయట్లేదు అనమాట. ఇదొక ప్లస్ అని చెప్పొచ్చు. అలాగే ఇంక దీంట్లో మనకి నెక్స్ట్ చెప్పుకోవాల్సింది డిజైన్ అని చెప్పొచ్చు. డిజైన్ అయితే చూడడానికి మనకి కొంచెం ప్రీమియంగానే ఉంది. కాకపోతే ఇది ప్లాస్టిక్ బిల్డ్ అనమాట, మొత్తం మనకి ప్లాస్టిక్ బిల్డ్ ఇదంతా. సో మీకు ఇక్కడ సౌండ్ అయితే వస్తుంది చూడండి. సో మొత్తం ప్లాస్టిక్ బిల్డ్. సో ప్లాస్టిక్ ఫైబర్. కాబట్టి కొంచెం చూడడానికి మనకి లుక్ అయితే బాగానే ఉన్నప్పుడు కూడా ప్లాస్టిక్ ఫీల్ అయితే మనం పట్టుకుంటే అయితే తెలుస్తుంది అనమాట. అలాగే దీంట్లో ఇంకా మనకి చెప్పుకోవాల్సిన విషయం వచ్చేసి దీని బ్యాటరీ ప్యాకప్ గురించి కూడా మనం అయితే చెప్పుకోవాలి. బ్యాటరీ ప్యాకప్ అయితే మనకి సో ప్రీవియస్ జనరేషన్తో కంపారిజన్ Realme 6 అయితే కంపారిజన్ కొంచెం బాగానే వస్తుంది బ్యాటరీ. సో వాటికన్నా ఒక 1 అవర్ అయితే 1.5 అవర్ బ్యాటరీ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది. సో దీంట్లో మనకి ఆటో రిఫ్రెష్ రేట్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి సో ఆటోలో ఉన్నప్పుడు అంటే ఇంకొంచెం బెటర్గా వస్తుంది. 6Hzలో పెట్టుకుంటే ఇంకా బెటర్గా వస్తుంది. సో 90Hzలో పెట్టుకున్నా సరే మనకైతే మరీ అంత డ్రాప్ అయితే అవ్వట్లేదు. అలాగే ఇది వెయిట్ మేనేజ్మెంట్ కూడా బాగుంది. వెయిట్ అయితే నాకైతే అంత పెద్ద 5000 mAh ఫోన్ పట్టుకొని వెయిట్ అయితే అనిపించట్లేదు. నా దగ్గర Realme XT ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ ఒకే వెయిట్. అది 4000 mAh బ్యాటరీ ఉంటుంది, ఇది 5000 mAh బ్యాటరీ ఉంటుంది. సో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అయితే చాలా బాగా అయితే చేశారనమాట ఈ మొబైల్ ఎస్పెషల్లీ. సో ఇది నాకు ఇప్పటిదాకా దీంట్లో ప్లస్లు అనిపించింది. ఇంకా కాన్స్ గురించి మాట్లాడాల్సి ఉంటే కాన్స్ ఫ్రెండ్స్ నాకు ఫస్ట్ కాన్ అనిపించింది దీంట్లో వీళ్ళు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఎందుకు తీసేస్తారు నాకు అర్థం కావట్లేదు. సో 15,000 దగ్గరగా ఫోన్ తీసుకెళ్లారు. అలాగే Sony IMX682 సెన్సార్ తీసుకొచ్చారు. సో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఎందుకు తీసారు నాకు అర్థం కావట్లేదు. అదే నాకైతే నచ్చలేదు. అదొక కాన్ లెక్కలు అయితే నేనైతే పరిగణిస్తున్నాను అనమాట. అలాగే దీంట్లో వచ్చేసి బ్యాక్ కెమెరా అయితే మనకి Sony IMX682 సెన్సార్ ఇచ్చారు, కానీ అది దీని
రేంజ్కి తగ్గట్టు అయితే పర్ఫామ్ అయితే చేయట్లేదు ప్రజెంట్ అయితే. ఇంకేదన్నా వీళ్ళు ఫ్యూచర్లో అప్డేట్ ఇచ్చి కొంచెం చేంజ్ చేస్తారని వెయిట్ చేయాలి. నిజంగా అయితే నేనైతే ఆశించినంత అయితే లేదు, ఎస్పెషల్లీ బ్యాక్ కెమెరా. సో నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను 682 సెన్సార్ దగ్గర నుంచి. సో ఇది వీళ్ళు గేమింగ్ పరంగా తీసుకొచ్చిన మొబైల్ కాబట్టి అంత అయితే పర్ఫామ్ చేయట్లేదు. మీకు కెమెరా గురించి కావాలంటే నేను పోకో X2లోని 682 సెన్సార్తో కంపేర్ చేసి ఒక వీడియో పెట్టాను, అది ఇక్కడ కార్డ్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లేదా మన ఛానల్లో అయినా ఉంటుంది, వెళ్ళి చూడండి. సో పోకో X2 చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. సో అది కూడా ఇదే ప్రైస్ బ్రాకెట్లో కొంచెం అటు ఇటుగా ఒక 2000 అటు ఇటుగా వచ్చే మొబైలే. సో దాంట్లో అయితే చాలా బాగా ఇంప్లిమెంట్ చేస్తారు. వీళ్ళైతే అంత పర్ఫెక్ట్గా దీన్ని కెమెరా అయితే ఇంప్లిమెంట్ అయితే చేయలేదు. అందుకే నాకు తెలిసి ప్రో సిరీస్లో బెటర్గా అయితే ఇచ్చుంటారని నేనైతే అనుకుంటున్నాను. అలాగే దీంట్లో ఇంకొక మైనస్ నేను గమనించింది ఏంటంటే ఈ యూసేజ్లో, సో ఇదైతే మనకి చూడడానికి కొంచెం లుక్ అయితే బాగున్నప్పటికి కూడా మరీ ప్లాస్టిక్ బిల్డ్ అనిపించేస్తుందండి. చేతిలో పట్టుకోగానే ఇది ప్లాస్టిక్ ఫోన్ టాయ్ ఫోన్ లాగా అనిపిస్తుంది. అది కొంచెం నాకైతే కొంచెం అనిపించింది. ఇది మైనస్ కానని కాదు. సో ఆ బడ్జెట్లో అలాగే వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో వచ్చారు, అట్లీస్ట్ 5తో ఇచ్చుంటే బాగుంటుంది. ఆ బడ్జెట్లో 5తో వస్తున్నాయి అండ్ గ్లాస్ బిల్డ్ కూడా వస్తున్నాయి. సో వీళ్ళు అవన్నీ కూడా మనకు చాలా కాంప్రమైజ్ చేశారు. సో అలాగే మనకి 3.5mm అవుట్పుట్ జాక్ అయితే మాత్రం సో ఓకే యావరేజ్గా ఉంది. అండ్ ఇంకా మనకు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ అన్నీ చాలా బాగున్నాయి. సో ఆ విషయంలో అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదని అయితే చెప్తానమాట. అండ్ గేమర్స్ కోసం అయితే ఈ మొబైల్ అయితే సూపర్ అని చెప్తాను. గేమర్స్ ఎవరైనా కొనాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ మొబైల్ని అయితే కొనుక్కోండి. సో ఇది ప్లస్లు మైనస్లుగా మాట్లాడితే ఇవే నాకు అనిపించింది. ఈ 4 డేస్లో నేను అబ్జర్వ్ చేసింది. మేబీ ఇంకా డీప్గా వెళ్తే ఇంకా ఉండొచ్చేమో. సో తర్వాత చూద్దాం, నా దగ్గర ఇంక మొబైల్ ఉంటే నేను ఖచ్చితంగా చేస్తాను. అండ్ ఫైనల్గా ఈ మొబైల్ ఎవరికి అంటే గేమ్స్ ఆడే వాళ్ళకైతే తీసుకోండి. అండ్ మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలంటే తీసుకోండి. అండ్ దీంట్లో 90Hz డిస్ప్లే చాలా బాగుంది ఆ బడ్జెట్లో. దీంట్లో ఒక్క దాంట్లో వస్తుంది నాకు తెలిసి 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే విత్ 120Hz టచ్ శాంపుల్ రేట్ అయితే ఇది ఒకటే వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను ఆ బడ్జెట్లో. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు బెటర్ కెమెరాస్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే దీన్ని అయితే స్కిప్ చేసేసి ఇంకొంచెం డబ్బులు యాడ్ చేసుకుని పోకో X2 తీసుకోమని అయితే నేను సజెస్ట్ చేస్తాను. కెమెరాస్ పరంగా మీరు కెమెరా మొబైల్ కాబట్టి ఇదైతే మీకు అంతగా సెట్ అయితే కాదనమాట. పర్ఫార్మెన్స్ అయితే మాత్రం పర్ఫార్మెన్స్ పరంగా నాకు మంచి మొబైల్ కాబట్టి ఇదైతే బీస్ట్ అని చెప్తాను ఆ బడ్జెట్లో. సో కొనొచ్చా ఈ మొబైల్ అని నన్ను అడిగితే సో 15,000 దగ్గర అయితే ఈ మొబైల్ అయితే ఖచ్చితంగా కొనదగ్గ మొబైల్ అయితే అవుతుంది. బట్ కొన్ని అయితే మీరు దీని నుంచి ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు అనమాట. సో ఫ్రెండ్స్ ఇది టోటల్గా ఈ వీడియోలో అయితే నాకు Realme 7లో నేను వాడిన 4 రోజులు నేను అబ్జర్వ్ చేసిన ప్లస్లు మైనస్లు నాకు అనిపించింది నేను ఈ వీడియోలో మీకు షేర్ చేశాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కానీ నేను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ నౌ. జై హింద్ గాయ్స్.